ఒకప్పుడు అన్న కోసం, వైసీపీ ప్రభుత్వం కోసం జగనన్న వదిలిన బాణంలా దూసుకుపోయిన షర్మిల ఇప్పుడు తన కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం అన్ననే ఢీకొట్టబోతోందా? అన్న జగన్ మీద చెల్లి షర్మిల పగ ఇంకా చల్లారలేదా అంటే లేదనే ఆన్సర్ ఇస్తున్నారు జగన్ అభిమానులు, ఒక వర్గం ప్రజలు, రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే షర్మిల ఇప్పుడు జగన్ని సైడ్ చేయాలని డిసైడ్ అయింది. ఆ విషయం క్లారిటీగా తెలిసిపోతోంది. అన్నను ఓడించిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి వైసీపీలో చేరిపోయిన వాళ్లను తిరిగి మళ్ళీ పార్టీలోకి రప్పించడానికి ట్రై చేస్తోంది షర్మిల. ఈ నెల 8వ తేదీన రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల నుంచి ఆమె తన వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంటే ఇప్పుడు వైసీపీ కోలుకోలేని పరిస్థితికి వచ్చిన విషయం తెలిసిందే. జగన్ కూడా ప్రస్తుతానికి ఏమీ మాట్లాడడం లేదు. నేతలు కూడా అంతా సైలెంట్ అయిపోయారు. సో షర్మిలకు ఇదే మంచి అవకాశం అన్నట్టుగా అన్నీ కలిసొస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ షర్మిల కొన్ని రోజుల క్రితమే ఒక హింట్ ఇచ్చింది. వైసీపీ కాంగ్రెస్లో కలిసిపోతుంది, విలీనమైపోతుంది అంటూ ఒక పాయింట్ని రైజ్ చేసింది. అయితే తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో అందులోని నాయకులు వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారు. ఇక ఉన్న కొద్ది మంది కూడా రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష పేరుతో తమ పార్టీ వైపు రప్పించుకునేలా చూసుకుంటున్నారు. అంటే ఇంచుమించు బీఆర్ఎస్ పరిస్థితి కష్టమే అని తెలుస్తోంది. నేతలు కార్యకర్తలు లేనప్పుడు పార్టీ మనుగడ అసాధ్యమే కదా. ఇప్పుడు ఏపీలో కూడా షర్మిల అదే ప్లాన్లో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే ఆమె కూడా వైసీపీలోని కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తెచ్చి తమ పార్టీలోకి తిరిగి రప్పించుకునేలా అడుగులు వేస్తున్నారు. దాంతో వైసీపీ మనుగడ కష్టమైపోతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతో కొంత ఊపిరి పోసుకున్న విషయం తెలిసిందే. కాబట్టి రాబోయే ఎన్నికలలోపు షర్మిల నేతలందరినీ సమీకరించి కాంగ్రెస్ని బలోపేతం చేసే దిశగా పావులు కదిపే అవకాశం కనిపిస్తుంది. మరి జగన్ షర్మిలని ఎలా డీల్ చేస్తారు, ఎలా ఎదుర్కొంటారో చూడాలి.